హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఇవాళ టమాటా పండుమిరపకాయ పచ్చడి చూపిస్తాను. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. కాకపోతే దీనికి కొంచెం పేషెన్స్ అవసరం. టమాటాలు నేనైతే 3 kgs తీసుకున్నాను. బాగా కడిగి వాటిని తడి లేకుండా తుడుచుకొని 4 భాగాలుగా ముక్కలుగా కోసుకోవాలి. వాటికి అందులో అన్ని పండువి కాకుండా కొంచెం పచ్చివి కూడా తీసుకుంటాను నేనైతే, కొంచెం పుల్లదనం టేస్ట్ ఉంటుంది అని చెప్పి. తర్వాత బాండీ పెట్టుకొని కొంచెం బౌల్ ఫ్రీగా ఉన్నది తీసుకోవాలి, చిన్నగా ఉన్నది కాకుండా. దానికి ఎక్కువ తక్కువ కాకుండా ఆయిల్ తీసుకున్నాను. మరి ఎక్కువ ఆయిల్ వేయద్దు దీంట్లో. ఫస్ట్ వీటిని కొంచెం ఉడకబెట్టాలి. ఆయిల్ కాగాక నేను అలా కట్ చేసుకొని ఉంచుకున్న టమాటా ముక్కల్ని అయితే బాండీలో వేసుకుంటున్నాను, ప్యాన్లో. ఇలా అన్ని ముక్కల్ని వేసేసుకోవాలి బాండీలో. బాండీ కొంచెం థిక్గా ఉన్నదే తీసుకోండి. లావుగా మందంగా ఉండే గిన్నె అయితే అడుగంటకుండా ఉంటుంది టమాటా మగ్గబెట్టినప్పుడు, లేదంటే మాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ ముక్కలు వేసేసి వాటి మీద ఒక మూత పెట్టండి. హైలో అనేది మగ్గించొద్దు వాటిని. ఇలా మూత పెట్టుకున్నాక ఒక 5 నుంచి 10 నిమిషాల దాకా సిమ్లోనే ఉంచుకోవాలి. ఈ లోపల అవి ఉడికే లోపల నేనైతే పండుమిరపకాయలు, దొడ్డుప్పు అంటారు కదా, అది, కల్లుప్పు కొంతమందికి ఐడియా ఉండొచ్చు, ఎల్లుల్లిపాయలు, చింతపండు, ఈ 4 రెడీ చేసి పెట్టుకున్నాను. పండుమిరపకాయలు 3 kgs తీసుకున్నాను. చింతపండు 3/4 kg దాకా తీసుకున్నాను. ఉప్పు అయితే వీటికి సరిపడేట్టుగా వేసుకుంటాను. ఎల్లుల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువ తక్కువ కాకుండా ఒక 4 పాయల దాకా వేసుకున్నాను. ఈ లోపల అవి బబుల్స్ లాగా వస్తున్నాయి, పొగ వస్తుంది కదా, స్ట్రీమ్ లాగా. అప్పుడు నేను మూతను తీసేసి 4 భాగాలు గరిటె పెట్టుకొని బాగా తిప్పండి. చూసారా ఎలా వాటర్గా వస్తుందో టమాటాల్లో నుంచి వాటర్ అయితే. ఇంకా మూత అనేది పెట్టద్దు. మూత పెడితే నీరు అనేది ఫామ్ అయిపోతుంది వాటికి, కాబట్టి మూత అనేది అసలు పెట్టద్దు. పచ్చడి మూత పెడితే పచ్చడి త్వరగా పాడైపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక నుంచి కొంచెం ఎక్కువ అడుగంటే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ఇలాగటికి టమాటాల్లో నీరంతా బయటకు వచ్చి ఇలా చిక్కగా అవ్వడం స్టార్ట్ అవుతుంది. కొంచెం లిక్విడ్ అంతా దగ్గరికి అవుతుంది అనుకున్నప్పుడు, ఇందాక మనం చూపించాను కదా చింతపండు, అదిని నేను 3 kgsకి 3/4 kg చింతపండు తీసుకున్నాను. కొంచెం తక్కువే వేసుకోండి, మరీ ఎక్కువ 3/4 kg కాకుండా కొంచెం ఒక 50 grams అలా తగ్గించి వేసుకోవచ్చు. లేదు పులుపు తింటాను అనుకునే వాళ్ళు 3/4 kg చింతపండు వేసుకోవచ్చు. ఇది అయితే పక్కా కొలతలతో, ఇది మా అమ్మగారు చెప్పేవాళ్ళు, కేజీకి 1/4 kg చింతపండు అని. అదే లెక్క నేను ఇక్కడ వాడాను అని. చాలా బాగుంటుంది పచ్చడి అయితే టేస్ట్. కొంచెం కొంచెంగా ముందుగానే శుభ్రం చేసి పెట్టుకోండి చింతపండుని. లోపల ఏమన్నా చెత్త గింజలు అలా ఉండకుండా నీట్గా తీసి పెట్టుకోవాలి చింతపండుని విడివిడిగా. నేను చింతపండును కూడా ఎండలో పెట్టుకున్నాను ఒక 1 hour. ఎందుకంటే దానికి తడి అది ఉంటుంది కదా, బాగా నీట్గా చేసుకొని అందులో చింతపిక్కలు కానీ ఏమీ లేకుండా, పొట్టు అలా ఉంటుంది, ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని ఒక 1 hour ఎండలో అయితే పెట్టుకున్నాను. దొడ్డు ఉప్పును కూడా పెట్టుకున్నాను, ఎందుకంటే అది కూడా వాటర్గానే కొంచెం ఉంటుంది ప్యాకెట్ ఓపెన్ చేసినప్పుడు, అందుకని ఎండలో పెట్టుకున్నాను. చింతపండు వేసేసాక మొత్తం బాగా కలుపుకోవాలి. చూడండి బాగా దగ్గరికి అవుతుంది. ఆ దగ్గరికి అవుతున్నప్పుడు కొంచెం అడుగు కంటే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి కదుపుతూనే ఉండాలి. ఈ పచ్చడి దోశల్లోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి పొద్దున్నే టిఫిన్స్లోకి చట్నీస్ ప్రిపేర్ చేయలేని టైం ఉన్నప్పుడు ఈ పచ్చడి పెట్టి పంపిస్తే చాలా ఇష్టంగా తింటారు. కారం అనేదే ఉండదు, చాలా
స్పైసీ తక్కువగానే ఉంటుంది, ఎందుకంటే మనం అన్నీ ఉడకబెడుతున్నాం, చింతపండు కూడా వేస్తున్నాం కాబట్టి పుల్లదనం ఉంటుంది. ఇదేమి పండు మిరపకాయ కదా కారం అని అనుకోవచ్చు, అలా ఉండనే ఉండదు. చాలా టేస్ట్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కూడా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీరందరూ ఒకసారి ట్రై చేయండి. కానీ థిక్గా అవ్వేలాగా ఉడకబెట్టుకోవాలి బాగాని ఈ టమాటా చింతపండుని. ఇప్పుడు చూసారు కదా, ఇంత దగ్గరికి అయ్యాక నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 3 స్పూన్స్ ఆవాలు వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ మెంతులు వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. అది గోరువెచ్చగా మీన్స్ కొంచెం ఎరుపు రంగు రావాలి, గోరువెచ్చగా కాదు, కొంచెం ఎరుపు రంగు వచ్చే వరకు వేపుకోవాలన్నమాట. ఇది పొడి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఈ పచ్చడికి చాలా టేస్ట్గా ఉంటుంది. ఆవాలు, జీలకర్ర, మెంతులు ఈ 3 బాగా వేపుకోవాలి. కొంచెం చూసారు కదా, నేను చూపించినట్టుగా కొంచెం బ్రౌన్ షేడ్, మీకు వేపుతుంటే స్మెల్ వచ్చిద్ది, అవి వేగినట్టుగా ఆ స్మెల్లే మనకు తెలిసిపోతుంది వేగినాయి అని అనమాట. అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అది ఇందాక నేను ఉడకబెట్టిన పేస్ట్ చూసారు కదా ఎంత చిక్కగా అయిపోయిందో. ఇది బాగా చల్లగా అయ్యాక మిక్సీ వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు అసలు మిక్సీ వేసుకోకూడదు. ఇదంతా బాగా మెత్తగా మిక్సీ వేసుకోవాలన్నమాట. ఎంత బాగా మెత్తగా వేసుకుంటే అంత బాగుంటుంది. యాక్చువల్గా అయితే దీంట్లో నేను పండు మిరపకాయలు కూడా యాడ్ చేస్తాను. సగం మిర్చి, సగం ఇప్పుడు ఉడకబెట్టుకున్న పేస్ట్ కలిపి వేసుకుంటే బాగుంటుంది. కాకపోతే నేను వీడియో తీసుకున్నాను, మా మామయ్య గారు నాకు ఇలా నేను వేసిస్తాలే, నువ్వు వీడియో తీసుకోమ్మా అన్నారు. దానివల్ల నేను అందులో వేయలేకపోయాను. మీరు మిక్సీ వేసుకునేటప్పుడు సగం ఉడకబెట్టిన పేస్ట్, టమాటా పేస్టు, కొన్ని పండు మిర్చి మిక్సీ వేసుకోండి, చాలా బాగా కలుస్తుంది. ఈ పచ్చడి మన తడి చేతులై తగలకుండా ఉంటే చాలా రోజులు నిలువ ఉంటుంది. తడి చేతులు తగిలితే ఏ పచ్చడైనా స్మెల్ వస్తుంది, బూజు పడుతుంది. కాబట్టి పచ్చడి పెట్టుకునేటప్పుడు మనం ఏ పచ్చడి పెట్టినా, ఈ పచ్చడనే కాదు ఎవరైనా సరే తడి చేతులు తగలకుండా పెట్టండి. ఉడకబెట్టిన టమాటా చింతపండు గుజ్జు మొత్తం మిక్సీ వేసుకుంటే నాకు ఇలా వచ్చింది. ఉప్పు కూడా సరిపడేంత క్వాంటిటీ వేసుకోవాలి. కొంచెం ఉప్పు తక్కువగా అనిపించినా తగ్గినా కూడా పచ్చళ్ళు త్వరగా పాడవుతాయి. అలాగే నూనె కూడా సరిగ్గా లేకపోయినా పచ్చళ్ళు తొందరగా పాడవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇదే జార్లో నేను వెల్లుల్లిపాయలు, ఇందాక నేను 4 వెల్లుల్లిపాయలు అనే చెప్పాను కదా, ఆ వెల్లుల్లిపాయల్ని అందులో కొన్ని వేసుకొని తర్వాత కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను. తర్వాత పండు మిరపకాయల్ని కాయగా వేయకండి, కొంచెం కట్ చేసుకొని కాయని 2 భాగాలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. నేను దీన్ని ఏమి ఆయిల్లో ఫ్రై లాగా ఏం చేయలేదు, డైరెక్ట్ రా కిందే వేస్తున్నాను. ఇవి కొంచెం ఘాటు, ఎందుకంటే మనం ఆల్రెడీ చింతపండు వేసాం కాబట్టి ఘాటు తెలీదు, కాబట్టి నేను పచ్చివే వేస్తున్నాను. ఇలా నూనెలో మగ్గబెట్టి కూడా చేస్తారు, చింతపండు వేసి మిక్సీ పడతారు, అది కూడా నేను ఒక వీడియో పెడతాను, అది కూడా చేసి. తర్వాత ఇలా మూడింటిని కలిపి మిక్సీ పట్టేసుకోవాలి. ఇది కొంచెం మెత్తగా కాకుండా కొంచెం బరకగానే, అంటే కచ్చా పచ్చాగా కొంచెం బరకగా అనమాట, అంటే మెత్తగా కాకుండా కొంచెం మనకి మిరపకాయ లైట్గా తెలిసేటట్టుగానే మిక్సీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అవి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే రైస్లో కలుపుకున్నప్పుడు అలా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఆల్రెడీ మనం మిక్సీ పట్టేసుకొని ఉన్న పేస్ట్లో వేసుకొని మొత్తం కలుపుకోవాలి, అంతా సమానంగా కలిసేటట్టు. మిగిలినది కూడా మిరపకాయలను వాటిని కూడా నేను మిగతా అంతా కలిపి మిక్సీ వేసేసుకుంటాను. ఇది చూడండి నేను ఎలా వేసేస్తున్నాను. ఇలా వేసేసుకొని మొత్తం 2 కలిసేలాగా కలుపుకోవాలి.
నేను ఈ పచ్చడిని మొత్తాన్ని తాలింపు అయితే పెట్టను ఇప్పుడు. తర్వాత నాకు ఎప్పుడు తినాలి అని అన్నప్పుడు తీసుకొని అప్పుడే కొంచెం కొంచెంగా తీసుకొని తాలింపు అనేది పెట్టుకుంటాను. నాకు అలా ఇష్టం. ఒకేసారి పెట్టుకుంటే నాకు ఎందుకో టేస్ట్ పోతుందేమో అన్న ఒక ఫీలింగ్ ఫస్ట్ నుంచి. ఇదే కాదు, టమాటా పచ్చడి అలాంటి పచ్చళ్ళన్నీ నేను ఎప్పుడు కావాలంటే అప్పుడే తీసి తాలింపు పెట్టుకుంటాను. మిగిలిన మిరపకాయలన్నీ కూడా మిక్సీ వేసేసుకుంటున్నాను. అందులో మిగిలిన ఎల్లుల్లిపాయలు, ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఈ పచ్చడి బాగుంటుంది కదా అని చెప్పి ఎక్కువ తినకండి, చాలా వేడి చేస్తుంది. లిమిట్గానే తినండి. టేస్ట్ బాగుంది కదా అని చెప్పి ఎక్కువ ఎక్కువ తినద్దు. ఇవి రెండు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు వేపుకొని చెప్పాను కదా, అది కూడా నేను మిక్సీ పట్టేసుకున్నాను. ఆ మిక్సీ పట్టుకున్న దాన్ని కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేటట్టు ఈ మూడు బాగా మిక్స్ అవ్వాలి. చూడండి, ఆ మూడు కలిస్తే ఎంత బాగా వచ్చిందో. అంతే, చాలా ఈజీగా అయిపోతుంది ఈ పచ్చడి. మీ అందరికీ ఇది నచ్చుతుందనే అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేసినట్లయితే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. బాయ్.